బీసీ బంద్ జరిగింది. అన్ని పార్టీల నాయకులు కలిసి సక్సెస్ఫుల్ గా బంద్ ని పరిపూర్ణం చేశారు. అక్కడక్కడ చిన్న ఘటనలు, పలు షాపుల మీద దాడులు జరిగాయనుకోండి, కానీ మొత్తానికి సక్సెస్ అయితే అయిందనిపించారు. ఇక ఈ ఎపిసోడ్ మొత్తం మీద అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో విలన్లు ఎవరు? ఎవరికి వ్యతిరేకంగా ఈ బంద్ జరిగింది? ఎవరిపై ఒత్తిడి పెంచడానికి ఈ బంద్ నిర్వహించారు? మీకు కూడా ఇదే డౌట్ వచ్చిందా? వచ్చే ఉంటుందిలేండి. ఎందుకంటే బీసీ సంఘాల నేతలు బంద్కు పిలుపునిచ్చారు. ఈ బంద్కు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బీజేపీ మేము కూడా మీతోనే అని బంద్లో పాల్గొంది. ఎంఐఎం, సిపిఐ, సిపిఎం ఇలా ఒకటేంటి అందరూ జై బీసీ అన్నారు. చివరికి ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ కూడా బంద్కు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. మరి అన్ని పార్టీలు బంద్లో పాల్గొంటే అందరూ బీసీలకు అనుకూలమంటే, నాయకులందరి పాట ఒకటే అయితే ఇంకెందులో హీరోలు ఎవరు, విలన్లు ఎవరు? అందరూ శాకాహారులే కానీ రొయ్యల మూట మాయమైందంట అన్నట్టు లేదు వీరి వ్యవహారం. ఎవరో ఒకరు వ్యతిరేకిస్తే, ఎవరో ఒకరు వద్దు అని అంటే వారి మీద ప్రెషర్ పెట్టడానికో, వారిని ఒప్పించడానికో ఇలాంటి బంద్లు, నిరసనలు చేయొచ్చు. కానీ అంతా అనుకూలమని అంటారు, బీసీలకు రిజర్వేషన్లు మాత్రం అమలు కావు. ఇప్పుడు చెప్పండి, కౌన్ హే విలన్, కౌన్ బనేగా కరోడ్పతిలో కూడా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎవ్వరూ చెప్పలేరు.